మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. పులే చేసిన సామాజిక సేవలు, వెనుకబడిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం, మహిళా సాధికారతకు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు మరియు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్, బీసీ ఎక్స్ తెలంగాణ చైర్మన్ మోహన్ కృష్ణ, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా సర్వత్రా గుర్తు చేసుకునే వేడుక. పులే జీవిత సంగ్రామం, ఆయన చేసిన సామాజిక సేవలు, వెనుకబడిన వర్గాల కోసం నివాళిపూర్వక పోరాటం ఇవన్నీ కార్యక్రమం ప్రధాన అంశాలుగా నిలిచాయి. నాయకులు పులే సమానత్వం కోసం సాగించిన ఉద్యమాన్ని, విద్యా హక్కులను, ఆయన చేసిన విప్లవాత్మక కృషిని, ముఖ్యంగా మహిళా సాధికారతకు అందించిన సహకారాన్ని స్మరించారు. పులే ఆలోచనలు ఇప్పటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు మరియు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్, బీసీ ఎక్స్ తెలంగాణ చైర్మన్ మోహన్ కృష్ణ, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పూలే సేవలను ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని వారు తెలిపారు. సాధన కోసము కార్యకర్తలందరూ కూడా మరి ప్రతిన పూని తెలంగాణలో సైతం సామాజిక న్యాయం కోసము అంకితం కావాలనేటువంటి పిలుపునివ్వడం జరుగుతుంది. తెలంగాణలో బీసీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయము, అక్రమాలు కొన్ని దశాబ్దాలుగా అనేక పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పాలించినప్పటికీ ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ సామాజిక వర్గాన్ని నుంచి చేయకపోవడం అనేది వారికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధ ఇది తేట తెల్లమవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. బీసీల పట్ల కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఓట్లు పొందడం కోసము అలవిగాని హామీలన్నీ ఇచ్చి ఏ రకంగా ఇవాళ గ్యారంటీల పేరు మీద 420 హామీల పేరు మీద మోసం చేశారు. అదే పంతాలో రేవంత్ రెడ్డి గారు కేవలం మన ఎన్నికల్లో బీసీలందరూ కూడా సంఘటితమవుతున్నారు. వాళ్ళ హక్కుల కోసం, అధికారుల కోసం మహాత్మా జ్యోతిబా పులే లాంటి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఒకటి అవుతున్నారని ఓట్లు పొందడానికి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి బూటకు హామీ ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఎన్ని హామీలు కుప్పించారో, బీసీల సంక్షేమం కోసం 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా కల్పిస్తామని, చివరికి ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి ఈ అభివృద్ధి పనుల్లో కూడా 42% పనులు బీసీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని, బీసీ సప్లాన్ చట్టబద్ధం చేస్తామని, జనాభాకు అనుగుణంగా 136 కులాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలకు కూడా ప్రాధాన్యతనిస్తాము, వర్గీకరణ చేసి ఆ రకంగా స్థానిక సంస్థల్లో కూడా వారికి న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు రోల్ మోడల్గా తెలంగాణ రోల్ మోడల్ సర్వే అన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ మోడల్ మోసమేందో ఇవాళ మొత్తం దేశం గమనిస్తూ ఉంది. ఆ రోజు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 200 కోట్ల ప్రభుత్వం డబ్బు వెచ్చించి తూతు మంత్రంగా సర్వేలు నిర్వహించి అశాస్త్రీయంగా, అసంబద్ధంగా 42% రిజర్వేలు సాధించాలంటే కోరలు లేనటువంటి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ప్లానింగ్ శాఖ ద్వారా సర్వేలు నిర్వహించి అన్ని రంగాలలో పైకి రావాలంటే సావిత్రిబాయి విద్యా ముఖ్యము, జ్యోతిబా పులే రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వీళ్ళు ఎప్పుడైతే పైకి వస్తారో ఈ దేశం అభివృద్ధి చెందుతుందని భావించి ఆ రోజే ఉద్యమాల ద్వారా సాధించిన జ్యోతిబా పులే వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చి జ్యోతిబా పులే ఆశయాలను
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట్లా బొందబెట్టింది. నిజంగా జ్యోతిబా పులేకి నివాళులర్పిస్తప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సిగ్గుతో తల వంచుకొని పూలు చేయాలి అక్కడ. ఎందుకంటే మీరు ఏ ఆశయాలైతే ఆ రోజు ఆశించారో, మహాత్మా గాంధీ కంటే ముందే మీరు ఈ దేశంలో బీసీలు పైకి తీసుకురావాలని ఎలాగ ఆలోచించారో, ఆయన ఆశయాలను తుంగలో తొక్కిన మీరు సిగ్గుతో తలదించుకోవాలి. మీకు ఒకటే విషయం చెప్పి ముగిస్తా. రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి కూడా బీసీ పచ్చి వ్యతిరేకి. ఎందుకంటే ఎప్పుడేగానో నాయకుడు తన కుల సంఘాల మీటింగ్ లో పోయినప్పుడు, తన కుల మీటింగ్ లో పోయినప్పుడు తన భావాలని, తన మనసులో ఉన్న భావాలని బయటికి చెప్తాడు. ఆయన చెప్పేసిండు ఏమని, బీసీలు పాలనకు పనికిరారు, బీసీలు పాలనకు పనికిరారు, బీసీలు మా చేతి కింద పనిచేయాలి, ఓట్లు వేయాలి, మేము రాజ్యం వెళ్తాము, వీళ్ళు మాకు ఓట్లేసి మా కాళ్ళ కాడ కూర్చోవాలని ఆ రోజే కుల సంఘం మీటింగ్ లో చెప్పిండు. అది నిజమే చేసిండు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ పేట చేసిందంటే ఒక రాజకీయ రిజర్వేషన్ తప్ప ఇంకా ఏమన్నా ముందుకు తీసుకొచ్చిండ్రా? వేరేటి ఎవరు ఆపిండ్రు? చాలా రకాలుగా ఉన్నాయి కదా బీసీలకు ఇవ్వాల్సిన మేళ్ళు. అలా ఒక్కటన్నా మీరు పూర్తి చేసిండ్రా? దాన్ని ఏ కోర్టు ఆపుకుంది? ఏ బీజేపీ ఆడింది? ఏ బీఆర్ఎస్ ఆపింది? అంటే మీ నాటకం తెలిసిపోయింది, మీ నిజ స్వరూపం తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలకు. మేము ఓబీసీ తరఫున ఈ పంచాయతీ ఎన్నికలలోనే ప్రతి జిల్లాలో పోయి నీ నిజ స్వరూపం తెలియజేస్తాం, బీసీలను మెలగొల్పుతాం. ఇలా పార్టీలకు అతీతంగా ఎన్నికలైనా మా పార్టీకి వెళ్ళి అంతటా పోటీ చేసిన వ్యక్తులను గెలిపించుకుంటాం. భవిష్యత్తులో ఈ మోసాన్ని మర్చిపోకుండా బీసీలకు జ్ఞాపకం చేసి నీకు తగిన బుద్ధి చెప్పి చెమ్మెలే దాకానైతే నువ్వు మళ్ళీ గెలిచేది లేదు, ఉండేది లేదు, సచ్చేది లేదు. నీకు ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల వరకే నీ నిజ స్వరూపం, నీ అసలు స్వరూపం బయట చెప్పి నీకు తగిన బుద్ధి చెప్తాం. నాకు తెలుసు మీరు మొన్న జూబ్లీహిల్స్ లో గెలవగానే జిహెచ్ఎంసీ కూడా అదే విధంగా గెలుకోవాలనుకుంటున్నారు. మాకు అన్ని తెలుసు నీకేం మంది పెట్టాలో. బీసీలు అందరు సిద్ధమైనరు, బీసీలంతా ఐక్యమత్యారు, బీసీలు మేల్కొల్చిండ్రు, అందరూ కూడా తయారుగా ఉన్నారు. నువ్వు ఎన్నికలలో బయటకు వస్తే నీకు కర్ర వాత పెట్ట నీకు రెడీ ఉన్నారు. కాబట్టి ఈ రోజు జ్యోతిబా పులే వర్ధంతి సందర్భంగా